నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. అమ్మతనం అనేది చాలా గొప్పది. అయితే ఆ అమ్మతనాన్ని చాలామంది ఆ అంతటి అదృష్టాన్ని అందుకోలేకపోతుంటారు. వాళ్ళలో వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అయితే మనకిప్పుడు మార్కెట్‌లో ఆ అమ్మతనాన్ని మనకు అందించడం కోసం చాలామంది ఫర్టిలిటీ డాక్టర్స్ అనేది వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ అమ్మతనాన్ని వాళ్ళకి కలిగిస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ డాక్టర్ అమూల్య గారు. ఇప్పుడు వారితో మాట్లాడి దానికి సంబంధించిన విశేషాలన్నింటినీ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. థ్యాంక్ యూ. మీరెలా ఉన్నారు? నేను బాగున్నానండి. హ్మ్. అమూల్య గారు, ఇన్ఫర్టిలిటీ అంటుంటారు. హ్మ్. అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటండి? ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే అండి, పెళ్ళైన ఒక సంవత్సరం రోజుల పాటు భార్యాభర్త సంపూర్ణ వైవాహిక జీవితాన్ని అనుభవిస్తూ, ఎటువంటి గర్భనిరోధక పద్ధతుల్ని వాడకుండా ఉన్నప్పటికీ గర్భం దాల్చలేకపోతే దాన్ని సంతానలేమి అంటాం తెలుగులో. ఇంగ్లీష్‌లో మెడికల్ టర్మ్ ఇన్ఫర్టిలిటీ అంటామండి. సో, ఓకే. ఇన్ఫర్టిలిటీకి గల కారణాలు ఆడవారి నుంచి ఉంటాయి, హ్మ్. మగవారి నుంచి ఉంటాయి. ఓకే. ఇద్దరిలోనూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకు ఇన్ఫర్టిలిటీ మనము అంటే 1 ఇయర్ పాటు ఎటువంటివి యూజ్ చేయకుండా మనం కంఫర్ట్‌గానే ఉన్నాము. అయినా రాలేదు అంటే మనం డాక్టర్‌ని అప్రోచ్ అవ్వాల్సి అవును. ఉంటుందండి. హ్మ్. అయితే ముందుగానే మనకేమైనా అంటే తెలుస్తుందా అండి? నార్మల్‌గా రెగ్యులర్‌గా హ్యాపీగానే ఉంటున్నాం, బానే ఉంది, ఏ సమస్య లేదు అనుకున్న వాళ్ళైనా సరే 1 ఇయర్ అయింది అంటే కలవాల్సి ఉంటుందా డాక్టర్‌ని? 1 ఇయర్ చెప్పినట్టు పైన అనుకున్నట్టు మనము హ్మ్. 1 హ్మ్. ఇయర్ దాకా కలిసున్నప్పటికీ అది రావట్లేదు అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. బట్ హ్మ్. అందరి విషయాల్లోనూ హ్మ్. ఇది వర్తించదు. ఓకే. ఇప్పుడు లేట్ మ్యారేజెస్ అవుతుంటాయి. 35 ఏళ్ళు పైబడి ఉంటది ఆడవాళ్ళ వయస్సు. హ్మ్. ఇట్లాంటప్పుడు ఇట్లాంటప్పుడు ఇంకా తర్వాత ఋతుక్రమం అనేది సరిగ్గా రాని టైంలో ఓకే. నార్మల్‌గా సాధారణంగా ప్రతి ఆడవారికి 28 రోజులకి మెన్స్ట్రుయల్ సైకిల్ అనేది వస్తుంది. హ్మ్. సో, కొంతమందికేందంటే కొంచెం షార్ట్ అవుతుంది, కొంచెం లాంగ్ అవుతుంది దాని లెంగ్త్. సో, ఓకే. దాన్ని 23-35 డేస్ వరకు మనం నార్మల్‌గానే కన్సిడర్ చేస్తాము. ఓకే. సో, దానికంటే తక్కువ రావడం, హ్మ్. లేకపోతే 35 డేస్ కంటే ఎక్కువ రావడం, ఇలా ఉంటే దాంట్లో ఖచ్చితంగా ఏదో చిన్న ఇష్యూస్ ఉన్నట్టు సైకిల్స్‌లో. హ్మ్. అట్లాంటి వాళ్ళనేందంటే ఇవి ఆడవాళ్ళలో అండి. హ్మ్. అట్లాంటి వాళ్ళని మనము 6 నెలలు చూసి, ఓకే. 6 నెలలు అప్పటికి గూడా గర్భం దాల్చకపోతే అప్పుడు వచ్చి చూపెట్టుకోవచ్చు వాళ్ళు. హ్మ్. మగవారిలో ఏంటంటే సెక్స్ మీద ఆసక్తి లేకపోవడం. అంటే ఓకే. లాస్ ఆఫ్ లిబిడో. హ్మ్. హ్మ్. ఇంకోటి శీఘ్రస్ఖలనం అంటాం అనమాట. ఓకే. ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం మెడికల్ టర్మ్‌లో. హ్మ్. అండ్ తర్వాత అంగస్తంభనంలో ఇబ్బందులు. ఓకే. లైక్ ఎజాక్యులేటరీ డిస్‌ఫంక్షన్స్. హ్మ్. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు లోపం గుర్తించిన ఎమ్మటే మన దగ్గరికొస్తే గనక హ్మ్. వాళ్ళ ఫ్యూచర్‌లో ఓకే. రీప్రొడక్షన్‌కి కానీ తగిన పరీక్షలు వాళ్ళకన్నీ చేసి హ్మ్. రీప్రొడక్షన్‌కి గానీ, లేకపోతే వాళ్ళ సంపూర్ణ వైవాహిక జీవితాన్ని అనుభవించడానికి కానీ, మనం ఇవ్వాల్సిన అడ్వైజెస్ ఇవ్వొచ్చనమాట. ఓకే. అయితే ముందు అంటే వన్స్ డాక్టర్‌ని కన్సల్ట్ అయిన తర్వాత హ్మ్. మీరు అంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత ట్రీట్మెంట్ అనేది మీరు హ్మ్. ఒక అవగాహనకు వస్తుందా? లేదంటే హ్మ్. టెస్ట్‌లేమైనా సజెస్ట్ చేస్తారండి? సో, ఈ మాటలతో, ఈ హిస్టరీతో ఏంటంటే, సగం కొంచెం ఇన్ఫర్మేషన్ నాకప్పటికే అర్థమైపోతుంది. హ్మ్. ఆ అర్థమైన దాన్ని మనం కన్ఫర్మ్ జేసుకోవడానికి ఓకే. కొన్ని పరీక్షలు, హ్మ్. కొన్ని బ్లడ్ టెస్ట్‌లు, స్కాన్స్ ఓకే. చేస్తాము. ఓకే. అయితే మీరిందాకన్నట్టు వాళ్ళతో మాట్లాడి 6 మంత్స్ వరకు చూసిన తర్వాత మిగతా ప్రాసెస్ ఏదైనా ఉన్నా అలాంటివి చేస్తా అన్నారు గదా! హ్మ్. అయితే మనకు రావడంతో పాటు వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీకు ఆల్‌మోస్ట్ ఆ మెచ్యూరిటీ హ్మ్. అసలేంటి అనేది అర్థమవుతుంది హ్మ్. అన్నారు గదా! దాని ప్రకారంగా ఆ 6 మంత్స్ అంటే ప్రాసెస్ ఉంటుందా ట్రీట్‌మెంటు? లేదంటే అప్పుడు టెస్ట్‌లు స్టార్ట్ చేస్తారా? వాళ్ళు మన దగ్గరికి రావడంతోనే టెస్ట్‌లు చేస్తామండి. టెస్ట్‌లు ఎటువంటి ఎటువంటి టెస్ట్‌లుంటాయండి? టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్‌లు. బ్లడ్ హ్మ్. టెస్ట్‌లలో ఆడవాళ్ళకొచ్చి ఏఎంహెచ్. ఏఎంహెచ్ అనే పరీక్ష ఈ మధ్య చాలా ఫేమస్ అండ్ పాపులర్ అయిపోయింది. అవునండి. దానివల్ల మనకేం తెలుసుకోవచ్చంటే హ్మ్. ఆడవాళ్ళు పుట్టినప్పుడు ఒక హ్మ్. రకమైన సంఖ్యతో అండాలు ఉంటాయన్నమాట ఆల్రెడీ. ఓకే. అవి పెద్ద మనిషి అయిన తర్వాత హ్మ్. పడిపోతాయి. ఓకే. తగ్గుతాయి. అంత తగ్గిన తర్వాత వాళ్ళు మెన్స్ట్రుయేషన్ జరుగుతున్నంత కాలం హ్మ్. అంటే ప్రతి నెల పీరియడ్ ఆ! వస్తున్నంత కాలం వాళ్ళ లైఫ్ లాంగ్ ఓకే. ఒక 200-300 గుడ్లు హ్మ్. అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే. ఎన్ని లక్షలున్నా గూడా హ్మ్. మెన్సురేట్ అయ్యేది అన్ని ఎగ్సే. ఓకే. సో, అందుకని ఆ ఏఎంహెచ్ అనే టెస్ట్ మనకి ఏం చెప్తదంటే ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, హ్మ్. రిజర్వ్ ఒవేరియన్ రిజర్వ్ అంటామనమాట. హ్మ్. వీళ్ళకి ఇంకెంత టైం ఉంది, ఇవేమన్నా పడిపోతున్నాయా? ఓకే. కొంతమందికి కొన్ని జెనెటిక్ డిసార్డర్స్ వల్ల గానీ, లేకపోతే ఆహ్, న్యాచురల్లీ వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ వల్ల గానీ, ఫుడ్ వల్ల గానీ, ఈ చేంజెస్ ద్వారా ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాము. అవును. అవును. ఈ ఏఎంహెచ్ అనేది వయసుకి చిన్నవాళ్ళలో కూడా హ్మ్. తగ్గిపోతుంది. సో, ఓకే. అందుకని ఏఎంహెచ్ అనే పరీక్ష చేపిస్తామనమాట హ్మ్. మ్యాండేటరీగా. ఓకే. ఇంకొకటి ఋతుక్రమంలో ఇబ్బందులు అనేవి మనం ఇందాక మాట్లాడుకున్నాము. అవును. సో, వాటిల్లో ప్రొలాక్టిన్ హార్మోను, థైరాయిడ్ హార్మోను హ్మ్. ఇవి 2 కొంచెము ఈ
రెగ్యులారిటీని మిస్ చేస్తాయి. ఓకే. అండ్ తర్వాత ఇలా ఉన్నప్పుడు ఈ థైరాయిడ్ ఇంకా ప్రొలాక్టిన్ ఉన్నప్పుడు వాళ్ళు కన్సీవ్ అయినా అంటే ప్రెగ్నెంట్ అయినా కూడా మిస్క్యారేజెస్ అవ్వడం, సరిగ్గా ప్రొలాంగ్ కాకపోవడం ప్రెగ్నెన్సీ, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. షుగర్స్ కూడా చెక్ చేస్తాం అనమాట. ఓకే. ఇవాళ రేపు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది ఎవరు చేసుకోవట్లేదు, లైఫ్ స్టైల్ మీద ఎక్కువ ధ్యాస పెట్టలేదు, అందుకని కొంచెం బొద్దుగా వస్తున్నారు పేషెంట్స్ మా దగ్గరికి. సో వచ్చినప్పుడు షుగర్స్ కూడా చెక్ చేసుకుని అన్నీ బాగున్నాయా బేసిక్ ఇలా చూస్తాం. మగవారిలో వచ్చి రక్త పరీక్షలు మళ్ళీ సేమ్, షుగర్ టెస్ట్, ప్రొలాక్టిన్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్. ఇందాక అనుకున్నాం కదా, లాస్ ఆఫ్ లిబిడో అంటే సెక్స్ మీద ఆసక్తి కలగకపోవడం. ఈ హార్మోన్స్లో ఇబ్బందులు ఉన్నప్పుడు ఏంటంటే ఆ రకమైన సిమ్టమ్స్ మగవారిలో ఉండొచ్చు, అందుకని ఫస్ట్ అవి రూల్ అవుట్ చేసుకుంటాం. ఇంకా ఇంకోటి సెమెన్ అనాలిసిస్ అంటాం, ద వెరీ ఇంపార్టెంట్ మేల్ ఇన్ఫర్టిలిటీ టెస్ట్. ఇది వీర్యం పరీక్ష అంటాం మనం దాని తెలుగులో. ఓకే. సో ఇచ్చినప్పుడు అది బేసిక్, వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్, మేల్ ఫర్టిలిటీ పొటెన్షియల్ చెప్పేది మనకు ఆ టెస్ట్ చెప్తుంది. సో సెమెన్ అనాలిసిస్, షుగర్ టెస్ట్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ అనేది మగవారికి. ఆడవారికి వచ్చి ఏఎంహెచ్, థైరాయిడ్, ప్రొలాక్టిన్, షుగర్ టెస్ట్. ఇవి బేసిక్గా కన్సిడర్ చేస్తాము. అండ్ తర్వాత స్కానింగ్. ఓకే. స్కాన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, చాలా ఆవశ్యకం. ఇప్పుడు మేము ఆలోచించిన దానికి, మేము హిస్టరీ తీసుకున్న దానికి కోరిలేట్ చేసుకోవడానికి స్కానింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట, ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీలో. సో ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడే ట్రాన్స్వెజనల్ స్కాన్ చేస్తాము. కొన్నిసార్లు ఏంటంటే వెజైనిస్మస్ అంటాం అనమాట, అసలు ప్రోబ్ పెట్టనివ్వరు, వాళ్ళకి భయం చేతనో దేని చేతనో దాన్ని వజైనిస్మస్ అంటాం మనం. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే అబ్డామిన్ మీద నుంచి చూసుకుంటాం, పొట్ట మీద నుంచి చూసుకుంటాం. ఆప్షన్ ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. సో ఈ వెజైనల్ స్కాన్ ఎందుకు చేస్తారు మేడం అంటే ప్రాక్సిమిటీ, దగ్గరగా ఉంటుంది కదా, మనం కింద ప్రోబ్ పెట్టినప్పుడు మనకు గర్భసంచి అవన్నీ నీట్గా కనిపిస్తాయి. ఓకే. స్కానింగ్ లో ఏమేం చూస్తాం, ఫస్ట్ గర్భసంచి ఎట్లా ఉంది. అయితే మేడం ఇప్పుడు మీరు అన్నారు అంటే అలా ఇష్టపడని వాళ్ళకి స్టమక్ పైన పెట్టి అంటే రిజల్ట్ ఈక్వల్ గానే ఉంటుందా, ఏమైనా డిఫరెన్స్ వస్తుందా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈక్వల్ గానే ఉంటుంది. ఇంకేమన్నా మరీ పెద్ద పెద్ద కణితలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వాటి ఎక్స్టెన్షన్ కింద చూడడం కూడా కష్టమే. అప్పుడు ఇంకా పై టెస్ట్లు లైక్ ఎంఆర్ఐ స్కానింగ్ ఇట్లా రాసుకుంటే దాంట్లో క్లియర్ గా మనకి ఇంకా తెలుస్తుంది. ఓకే. సో అల్ట్రాసౌండ్ లో మనం ఏం చూస్తామంటే ఫస్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు గర్భసంచి ఎట్లా ఉంది, ఈ ట్రాన్స్వెజనల్ అల్ట్రాసౌండ్ లో ఏమేమి చూస్తాం, గర్భసంచిని చూస్తాం, గర్భసంచిలో లేయర్స్ ఎలా ఉన్నాయో చూస్తాం, అంటుపొర బాగా ఏర్పడిందా లేదా చూస్తాం, వాళ్ళ ఋతుక్రమంలో ఏ రోజులో ఉన్నారో ఆ రోజుకి కోరిలేట్ అవుతుందా లేదా అంటుపొర అనేది చూసుకుంటాం, గుడ్డు ఎదుగుదల ఉందా లేదా అనేది చూసుకుంటాం. సో ఓవరీస్ ఎట్లా ఉన్నాయి, ఓవరీస్ అంటే అండాశయాలు ఎట్లా ఉన్నాయి. యూజువల్గా ఓవరీ ఇలా ఉండవు, గర్భసంచి ఇట్లా ఉంటే ఓవరీస్ రెండు ఇటు పక్కకి వేలాడుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ ట్యూబ్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ విడివిడిగా ఉంటే లూజ్గా ఫ్రీగా ఉంటాయి. ఓకే. కొంతమందిలో ఏంటంటే అడిషన్స్ అంటే అతుకులు, కొంచెం లోపల ఇన్ఫెక్షన్ చేతనో దేని వల్లనో మనకి టీబీ ఒక కారణమై ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ ఒక కారణమై ఉండొచ్చు. ఇట్లాంటి డిసీజెస్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకు దెబ్బ తగిలినప్పుడు గాయం మానేది అక్కడ స్కార్ లాగా వస్తుంది కదా, అలాగే కడుపులో కూడా ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చి క్లీన్ అయ్యేటప్పుడు ఏంటంటే అతుకులు ఏర్పడతాయి. ఈ అతుకులు ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఈ ట్యూబ్కి ఓవరీకి ఉన్న రిలేషన్ అనేది దెబ్బతింటుంది. ఓకే. అది సో అండం విడుదల జరుగుతున్నా ట్యూబ్ అందుకోలేని స్థితిలో ఉండడం, అందువల్ల ఇన్ఫర్టిలిటీని కాజ్ చేయడం, ఇలాంటివి ఉంటాయి. అందుకని ఈ స్కాన్ లో నేను ఇవన్నీ చూసుకోవచ్చు. సో దట్ ఈస్ ఏ స్కాన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అవన్నీ బేసిక్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఇదంతా 2D స్కానింగ్ అనమాట. సో 3D స్కానింగ్ లో మనం ఏమేమి తెలుసుకోవచ్చు, పిండం ఏర్పడి అక్కడ ఇరుక్కుంటది గర్భసంచి దగ్గర, ఈ గర్భసంచి ఎట్లా ఉంది, ఆ పిండం ఏర్పడే ఏరియా ఎలా ఉంది అనేది చూడొచ్చు. ఇంకోటి స్కానింగ్ లో గర్భసంచిలో గడ్డలు, కణితలు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అవి కూడా చూసుకోవచ్చు. ఈ 3D స్కానింగ్ లో ఏంటంటే ఈ గడ్డలు ఏమన్నా పిండం ఏర్పడే ఏరియాలో ఉన్నాయా, మన ట్రీట్మెంట్ వైజ్ మనకేమన్నా ఇబ్బంది కలిగించేలా ఉన్నాయా అనేది చూసుకోవచ్చు. అంటే అలా గడ్డలు ఉన్నప్పుడు ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అదే చెప్తున్నా, ఈ గడ్డలు అనేవి ఫైబ్రాయిడ్స్ అనమాట. నేను మాట్లాడే గడ్డల గురించి, అవి ఏర్పడే చోట్లు చాలా ఉంటాయి. ఈ లోపల బిడ్డ అతుక్కునే ఏరియాలో ఉంటే మనకు వాటి వల్ల ఇబ్బంది. లేకపోతే కొన్ని గర్భసంచికి బయట ఉంటాయి, అంటుకొనే ఉంటాయి కానీ బయట ఉంటాయి, అది ఎంత పెద్దగా ఉన్నా వాటి ప్రెషర్ సిమ్టమ్స్ వల్ల మనకేమన్నా ఇబ్బంది కలుగుతుంది, అంతేగాని ఈ ఫర్టిలిటీ పరంగా పెద్ద ఇబ్బంది చేయవు. అందుకని గడ్డల లొకేషన్ ఇంపార్టెంట్, గడ్డ ఉందా లేదా కన్నా గడ్డ ఎక్కడ ఉంది అనేది మనకి ఇంపార్టెంట్. సో ఆ ప్లేస్మెంట్ కోసం మనం 2Dలో మ్యాప్ చూసుకోవచ్చు, ఉందని చూసుకోవచ్చు 2D స్కానింగ్ లో. 3D స్కానింగ్ లో ఏంటంటే ఇక్కడ ఉంది అని మ్యాపింగ్ చేసుకోవచ్చు అనమాట.
అయితే ఇప్పుడు మనకు గడ్డ ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నప్పుడు అట్ ది సేమ్ టైం ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు రెండిటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటదండి. తీసుకోవచ్చా? డెఫినెట్‌లీ. హ్మ్. ఇంకా 3 స్కానింగ్ ఎందుకెందుకు చేస్తామంటే మనము గర్భసంచిలో ఉన్నప్పటి నుంచి ఆడ శిశువుకి హ్మ్. ఈ 2 గర్భసంచులుంటాయన్నమాట. ఓకే. గర్భంలో ఉన్నప్పుడు. అవి దగ్గరకయ్యి బర్త్ టైమ్‌కి హ్మ్. ఫ్యూజ్ అయిపోతాయి. ఓకే. సో, అవి ఏర్పడడమే 2గా 2గా ఉంటాయి. ఏర్పడతాయి. ఈ మధ్యలో హ్మ్. కొంచెం ప్లేస్ ఉంటుంది. వచ్చి 8 అంటే 20 వారాలకి అంటే 5 మంత్స్ అనుకోండి. 5 మంత్స్ అప్పటికి ఫ్యూజ్ అయిపోతదనమాట. ఓకే. ఈ ఫ్యూజ్ అయిపోయిన టైం కొన్నిసార్లు ఏమవుతదంటే, ఈ మధ్యలో ఏదైతే ఉంటుందో అది హ్మ్. అది అట్లానే ఉండిపోతుంది. ఓకే. దీన్ని యూట్రైన్ అనామలీస్ అంటామనమాట. గర్భసంచిలో దోషాలు, తయారీ దోషాలు. ఓకే. సో, ఈ తయారీ దోషాలు గూడా మనకి 3 స్కానింగ్‌లో నీట్‌గా కనిపిస్తాయి. హ్మ్. ఒక్కొక్కళ్ళకి గర్భసంచి సైజు చిన్నగా ఉంటుంది. అవునండి. అండ్ తర్వాత 2 గర్భసంచులుంటాయి. హ్మ్. సో, ఇట్లా పరదాలంటాం. ఈ హ్మ్. హ్మ్. సెప్టమ్ అంటాం అనమాట ఎక్కువ. పార్షియల్ సెప్టమ్, కంప్లీట్ సెప్టమ్ పూర్తిగా ఓకే. ఉంటది, పొడువుగా, హ్మ్. కొంచెం చిన్నగా ఉంటది. ఇదన్నీ ఎక్కడుంటాయంటే పిండం అతుక్కునే ఏరియాలో ఉంటాయి గాబట్టి, హ్మ్. ఈ రక్తస్రావం అనేది సరిగ్గా జరగదు ఈ పొర ఓకే. వల్ల. ఆహా! అందుకని బిడ్డ అతకలేకపోవడం ఒకటి, ఒకవేళ అతికిన బిడ్డ మారు అబార్ట్ హ్మ్. అవ్వడం ఒకటి. ఓకే. సో, మిస్‌క్యారేజెస్‌కి గూడా కారణమవుతాయి. హుహుహు. అందుకని మనము ఎసెన్షియల్‌గా 3 స్కాన్ ఎందుకు చేస్తాము ఇన్‌ఫర్టైల్ పేషెంట్స్‌లో హ్మ్. అంటే ఇదొకటి. ఓకే. అండ్ గడ్డలు లొకేషన్ అని చెప్పాను. అవును. అంటుపొర ఉంది గదండీ! అంటుపొర అనేది పెరుగుతూ ఉంటది హ్మ్. కొంతమందిలో. పెరిగి ఏంటంటే పుసికండలాగా తయారవుతదనమాట. దాన్ని హ్మ్. ఇంగ్లీష్‌లో పాలిప్ అంటాం మనం. ఓకే. దట్ ఈస్ ఎండోమెట్రియల్ పాలిప్. సో, వీటన్నిటిని ఉన్నాయా? లేవా? అని చెక్ చేసుకోవాలి మనం. వాళ్ళు ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు. ఎందుకంటే మనం ట్రీట్మెంట్ ఇస్తాం గదా! హ్మ్. ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా ఇప్పుడది సక్సెస్ అవ్వాలంటే ప్రెగ్నెన్సీ రావాల్సింది గర్భసంచిలోనే కాబట్టి, గర్భసంచి ఎట్లా ఉందనేది ముందు చూసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ప్రాసెస్. ఇంపార్టెంట్. మీరు ఇందాక అడిగారు అవును. గదా! బేసిక్ అని. హ్మ్. సో, బేసిక్‌లో 3 ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ అండ్ విచ్ ఈస్ వెరీ ఓకే. ఆవశ్యకం. అంటే ఇంపార్టెంట్. ఓకే. అయితే మీరు టెస్ట్‌లు మగవాళ్ళకి, ఆడవాళ్ళకి ఇద్దరికీ చేయాలి. ఇద్దరికీ అవసరం అన్నారు గదా! అవునండి. మరి స్కానింగ్ విషయానికొస్తే మగవాళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటుందండి? స్కానింగ్ విషయానికొస్తే మగవాళ్ళకి రొటీన్‌గా స్కాన్ అయితే చెయ్యమండి. హ్మ్. కాకపోతే మనం సెమెన్ అనాలిసిస్ అనుకున్నాం గదా! ఇందాక. అవునండి. అంటే వాళ్ళ వీర్యం పరీక్షలో వీర్య కణాలు తక్కువున్నా, హ్మ్. లేకపోతే 0 ఉన్నా, హ్మ్. మనం స్కానింగ్ అనేది అక్కడ యూజ్ అవుతది అవసరం మనకి పడుతుంది. వాళ్ళకి. ఓకే. సో, మామూలుగా చేతి పరీక్ష గూడా చేస్తాము. ఆ హ్మ్. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఈ స్కానింగ్ అనేది కన్ఫర్మేషన్ కోసరము ఓకే. ఆ మెజర్‌మెంట్స్ కోసరం అనేది పంపిస్తాం. ఆ హ్మ్. స్కానింగ్‌లో బీజాల సైజ్ ఎంత ఉంది, ఓకే. అండ్ తర్వాత బీజాల చుట్టూ కొన్నిసార్లు ఉన్న రక్తనాళాలు ఉబ్బుతాయన్నమాట. హ్మ్. ఉబ్బుతాయి. వాటిని వారికోసీల్స్ అంటాం ఇంగ్లీష్‌లో. ఓకే. సో, అవి ఉన్నాయా లేవా అని చూసుకోవడానికి. హ్మ్. అండ్ తర్వాత ఈ సున్నా ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు తల నుంచి హార్మోన్స్ రిలీజ్ అయితే బీజాల మీద పడి బీజాలలో ఉత్పత్తి జరుగుద్ది. ఓకే. ఉత్పత్తి అయిన దగ్గర నుంచి అవి బయటికొచ్చేదాకా చాలా ట్రావెల్ ఉంటది వాటికి. హ్మ్. ఓకే. ఈ ట్రావెల్‌లో బయటికి రావడానికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, అడ్డేమన్నా హ్మ్. ఉంటే తయారైంది బయటికి రాదు. ఉంటాయి లోపల కానీ ఓకే. బయటికి రాదు. ఆహా! అప్పుడు ట్రస్ స్కానింగ్ అనేది చేస్తాం. హ్మ్. ట్రాన్స్‌రెక్టల్ అల్ట్రాసౌండ్ ఓకే. అది. అది చేస్తే మనకేమన్నా అడ్డులున్నాయా? హ్మ్. అందువల్ల బయటికి రావట్లేదా రావట్లేదు. కణాలు అనేవి తెలుసుకోవచ్చు. హ్మ్. సో, ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఈ ఈ మేల్ ఇన్‌ఫర్టిలిటీ చూసుకునేటప్పుడు. అయితే మేడం మనం ఇందాక మాట్లాడుకున్నాం గదా! ఫైబ్రాయిడ్ గడ్డలు అని చెప్పి, ఇలా చిన్న చిన్న గడ్డలు చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి అని చెప్పి. అలా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అంటే ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి? సో, ఇప్పుడు ఫైబ్రాయిడ్ ఉంటే పొజిషన్ చెప్పాను గదా! హ్మ్. హ్మ్. ఇప్పుడు హిస్టోస్కోపీ అనేది, లాప్రోస్కోపీ అనేది సర్జికల్ ప్రొసీజర్స్ అనమాట. హిస్టోస్కోపీ అంటే హ్మ్. గర్భసంచి లోపలికి కెమెరా పెట్టి చూస్తాం. ఓకే. లాప్రోస్కోపీ అంటే పొట్ట లోపలికి కెమెరా పెట్టి చూసుకుంటాం అనమాట. కెమెరా పెట్టి చూసుకొని ఆపరేట్ చేయాల్సిన చిన్న చిన్న మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ అంటాం వీటిల్ని. హ్మ్. సో, వీటి ద్వారా లోపలికెళ్ళి ఒకవేళ గర్భసంచి లోపల గడ్డ ఉన్న ఆ పుసికండలను పాలిప్ అన్నాను గదా! హ్మ్. వాటిని మనం రిసెక్ట్ చేసేయొచ్చు. ఈ ఓకే. కెమెరాతో పాటు మనకి ఇన్‌స్ట్రుమెంట్ గూడా వెళ్తుందనమాట లోపలికి. ఓకే. దాంట్లో పట్టే ఇన్‌స్ట్రుమెంట్ ఇంత సన్న ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో, హ్మ్. వాటిని పంపించి లోపలికి వీటిని క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ లాప్రోస్కోపీ చేసినప్పుడు గూడా చుట్టుపక్కల ట్యూబ్ హెల్త్ ఎట్లా ఉంది? అసలు మామూలుగా రిలేషన్ ఎట్లా ఉంది? హ్మ్. ఇవన్నీ గూడా చూడొచ్చు. ఓకే. చూసి వాటిల్లో ఏమన్నా ఇబ్బందులుంటే మనం అప్పుడే వాటిని సెట్ క్లియర్ జేసుకోవచ్చు. చేయొచ్చు. అయితే చిన్నదైనా, పెద్దదైనా సర్జరీ అనగానే బట్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. యాహ్! యాహ్! భయపడుతూ యాహ్! ఉంటారు. దీని అవును. గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఇవన్నీ డే కేర్ ప్రొసీజర్స్ అండి. హ్మ్. మామూలుగా కొంచెం పెద్ద గడ్డలు ఇట్లా ఉంటే తప్ప అడ్ హ్మ్. మా ఈ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అని చేస్తాము. హిస్టోస్కోపీ ఇప్పుడు నేను చెప్పినవి చేసినవి కానీ హ్మ్. చిన్న చిన్న ప్రొసీజర్స్ అవి. అంటే అగైన్ వాటి సైజుని బట్టి 2 సిట్టింగ్స్ అవసరమా? 1 సిట్టింగ్‌లోనే అయిపోతుందా? హ్మ్. టైం బట్టేలా ఉందా సర్జరీ అనేది. అందుకని మనకి స్కాన్ ఇంపార్టెంట్ అనమాట. సో, ఓకే. స్కాన్‌లో చూసుకొని
ఎలా ఉంది లొకేషన్, మనకి ఎంత ఇబ్బంది అవ్వచ్చు అనేది ఒక అవగాహన మనకి ముందే వస్తుంది. బట్ మ్యాక్సిమం అన్నీ కూడా డే కేర్ ప్రొసీజర్స్గానే ఉంటాయి. పొద్దున్న వస్తే వాళ్ళని సాయంత్రం ఇంటికి పంపించేస్తాం సర్జరీ తర్వాత. ఓకే. అందుకనే భయపడాల్సిన అవసరం పెద్ద ఏమి ఉండదు. ఎందుకంటే ఎప్పుడు కూడా పేషెంట్స్కి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. దట్స్ వాట్ వీ డూ. ఇలా ఉందండి, ఇలా చేస్తేనే తగ్గుతుంది, ఇలా ప్రొసీజర్ అసలు ఏమేం చేస్తాము అనేది ఇప్పుడు నేను మీకు ఎలా అయితే చెప్తున్నాను. సో దట్స్ హౌ ఐ యూజువలీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి కొంచెం టెన్షన్ అనేది తగ్గుతుంది. తర్వాత ఇట్ విల్ బి ఫైన్. ఇంకా ఓకే. అయితే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో కూడా మనకు గడ్డలు ఉండే అవకాశం ఉంది కదా మేడం? అప్పుడు కూడా అంటే సేమ్ ప్రాసెస్ ఉంటుందా ఈ ఆపరేషన్ అనేది? ఆల్రెడీ గర్భం ఏర్పడిన తర్వాత మనము ఏమి దాని జోలికి వెళ్ళమన్నమాట ఇంకా. కాకపోతే ఆ గర్భము రావడం ఇంపార్టెంట్ కాదు, అది కొనసాగడం ఇంపార్టెంట్. అది రైట్. సో ఆ కొనసాగే క్రమంలో ఈ గడ్డలు కానీ లోపలికి ఉంటే కొంచెం ఇబ్బంది చేసి మిస్క్యారేజ్ అయితే అవ్వచ్చు. ఓకే. కాకపోతే చెప్పా కదా, గడ్డల లొకేషన్ వేరే దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీస్ తోటి వస్తారు. సో గడ్డలు పర్సే ఇస్ నాట్ అ హ్యూజ్ ప్రాబ్లం, దేర్ లొకేషన్, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి గర్భసంచిలో అనేది మనకి ముఖ్యం అన్నమాట. ఓకే. అయితే మీరు ఇందాక అన్నట్టుగా ఇన్ఫర్టిలిటీ గురించి వచ్చిన వాళ్ళలో మీరు అంటే వాళ్ళతో మాట్లాడి 6 మంత్స్ వాళ్ళు ఓకే ఫైన్ అనుకుంటే కొంత టైం తీసుకొని మోటివేట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి మేము అది సాల్వ్ అయ్యేలా చూస్తా అన్నారు కదా, అంటే ఏ రకంగా ఉంటుంది మేడం ఆ ప్రాసెస్ అంతా? సో ఇప్పుడు మనం బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అయితే చెప్పాను కదండి, ఏమేం చేయించాం అంటే 3D స్కానింగ్ కూడా చూస్తాము. సో వీటిల్లో కణాల సంఖ్య అంతా నార్మల్గానే ఉంది. అండ్ తనకి ఫీమేల్కి కూడా టెస్టింగ్స్లో పెద్ద ఇష్యూస్ అయితే ఏం లేవు. బట్ స్టిల్ మీరు చూస్తామంటే ఒక 2-3 నెలలు చూడండి, అది వాళ్ళు అడిగేదాన్ని బట్టి. ఫర్టిలిటీ ఎమర్జెన్సీ కాదు కాబట్టి పేషెంట్ టైలర్డ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఇప్పుడు 0 కౌంట్ ఉంది, మగవారిలో 0 కౌంట్ ఉంది, అది ఇంకా అన్ని టెస్టులు చేసాము, ఏది చేసినా అది ఇంకా మెరుగుపడేలాగా లేదు. అట్లాంటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మీరు ఐవీఎఫ్కి వెళ్ళండి అని సజెస్ట్ చేయడానికి వస్తుంది అనమాట. ఐవీఎఫ్కి వెళ్ళండి, కొంతమంది ఐయుఐ చేయించుకుంటారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ ప్రొఫైల్. ఒక సంవత్సరం ఆగి వచ్చే తర్వాత మనం చేసిన పరీక్షల్లో మనకు వచ్చిన రిజల్ట్ ని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది. అయితే ఏజ్ ని బట్టి కూడా మనము దీన్ని తీసుకోవచ్చు అంటారా మేడం ఈ ప్రాసెస్? డెఫినెట్లీ చెప్పా కదా, మనం ఇందాక అనుకున్నప్పుడు 35 years ఉంటే కానీ ఫీమేల్కి 6 months దాకా చూసి 6 months తర్వాత రావచ్చు ట్రీట్మెంట్కి. ఎందుకు అన్నీ బాగున్నాయి అనుకోండి, వి విల్ గివ్ సింపుల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం అనమాట. లేకపోతే ఇంట్లోనే వాడుకోవడానికి ప్రోటోకాల్ ఇచ్చి పంపిస్తాము. బట్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవసరమైనప్పుడు చెప్పేస్తూ ఉంటాము. అది ఇంకా కంపల్సరీ అంటే తప్పదు అన్నప్పుడు విల్ గివ్ దెమ్ ఆప్షన్స్. ఎప్పుడైనా ఆప్షన్స్ ఇవ్వాలి కదా, మీరు ఇదే చేయించుకోవాలి అంటే దే విల్ ఆల్సో ఫీల్ లిటిల్ ఓకే ఇంత పెద్ద ప్రాబ్లం ఉందా మనకి అని. దా స్ట్రెస్ వల్ల ఇంకొంచెం ఎక్కువ అవుతుంటాయి. ఐ థింక్ అలా ఫ్రేమ్ చేస్తాం ప్రోటోకాల్స్ని. అది ట్రీట్మెంట్ పేషెంట్ ఓరియంటెడ్, నాట్ ఐవీఎఫ్ క్లినిక్లోకి రాగానే ప్రతి ఒక్కళ్ళు ఐవీఎఫ్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు, అలానే ఐయుఐ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఆ కపుల్లో ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. అయితే ఐవీఎఫ్ ఐయుఐ రెండు మనం రెగ్యులర్ గా వింటున్నాం కదా, డిఫరెన్స్ ఏంటి మేడం రెండింటికి? ఐయుఐ అంటే ఏంటంటే అండి, కణాలు వీర్య కణాలు ఉన్నాయి కదా, వాటిని కడిగి వాటిని కొంచెం కదలికలు ఇంకా ఫాస్ట్గా అయ్యేటట్టు చేసి ప్రిపరేషన్ అంటాం అనమాట. దీన్ని సెమెన్ ప్రిపరేషన్ చేసి ఆ ప్రిపేర్ అయిన దీన్ని గర్భసంచిలో డైరెక్ట్గా స్కాన్ ద్వారా చూసుకుంటూ చేస్తాం అనమాట. వాటిని వదిలేస్తాం కణాలని లోపల. అది ఐయుఐ, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. అది ఓకే, గర్భసంచి లోపల కణాలు వేయటం. ఐవీఎఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆడవారిలో గుడ్డు బయటకు రాదు, మగవాళ్ళల్లో కణాలు బయటకు వస్తాయి. ఆడవాళ్ళలో గుడ్డు బయటికి తీయాలంటే మనం కొన్ని ఇంజక్షన్లు ఇచ్చి వాటి ఎదుగుదల ఎలా ఉందో చూసుకుంటూ మంచిగా ఎదిగిన టైంకి ట్రిగర్ ఇంజెక్షన్ అంటాం అనమాట. ఆ ట్రిగర్ అంటే ఎదుగుదల, వాటిలో కొంచెం మెచ్యురేషన్ రావడానికి ఇచ్చి ఆ గుడ్లని సర్జికలీ ప్రాసెస్, సర్జరీ, ఇది చిన్న సర్జరీ, ఎగ్ కలెక్షన్ అంటాం అనమాట. ఆ కలెక్షన్ అనేది చేసి ఒక్కొక్క గుడ్డుని తీసి ఒక్కొక్క గుడ్డులోకి వచ్చిన కణాన్ని ఇంజెక్ట్ చేస్తాం. ఐవీఎఫ్ అంటే ఇది కృత్రిమం, అంటే మనకి ల్యాబ్లో జరిగేది ఇది. ఐయుఐ అంటే మనం ప్రిపేర్ చేసిన దాన్ని, అది వచ్చే ప్రెగ్నెన్సీ న్యాచురల్ ప్రెగ్నెన్సీని ఐయుఐ తోటి వచ్చేది. దీంట్లో ఏంటంటే మనం తయారు చేసిన పిండాన్ని లోపల పెడతాం. ఐయుఐ ఏంటంటే ఆల్రెడీ కణాలు వేస్తాము, అవి కలయిక జరిగితే పిండంగా మారుతుంది, లేకపోతే కాదు.
ఓకే. అంటే ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఎన్ని డేస్‌కి, మంత్స్‌కి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది మేడం? సో ఐయుఐ అయిన తర్వాత యూజువల్గా మేమైతే 3 వారాలు వెయిట్ చేస్తామన్నమాట. ఓకే. ఐవీఎఫ్ అంటే ట్రాన్స్ఫర్ అయిన 2 వారాలకి చూసుకుంటాము. హ్మ్. అది. అయితే మనకు మీరిప్పుడు టైం చెప్పారు గదా! 3 వీక్స్ అని జెప్పి. అంటే కంపల్సరీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? లేదంటే అటు ఇటు అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఈ సక్సెస్ రేట్స్ అన్నీ డిఫరెంట్ ఉంటాయండి. హ్మ్. అగైన్ పేషెంట్ ప్రొఫైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఓకే. యంగ్ కపుల్ ఏవో చిన్న చిన్న ఇబ్బందులున్నాయి. హ్మ్. వాళ్ళకి సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఏజ్ ఎక్కువ ఉండి, పెళ్ళై చాలా సంవత్సరాలయ్యి, లోపల ఏమన్నా చిన్న చిన్న ఎండోమెట్రియోసిస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే, వాళ్ళకి సక్సెస్ రేట్ కొంచెం తక్కువగా ఉంటది. ఓకే. అది. సో, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ ప్రొఫైల్ అగైన్. హ్మ్. అయితే సక్సెస్ రేట్ మామూలుగా అన్నీ బావుంటే గనక ఐయుఐలో మనకి ఏవేవైతే మనం చూసుకుంటామో, హ్మ్. ఆ అన్ని పారామీటర్స్ మనకి మీట్ అయితే గనక 10-15% ఉంటుంది సక్సెస్ రేట్ ఐవీఎఫ్‌ది. ఒక కపుల్‌కి, ఒక సైకిల్‌కి. ఓకే. ఐవీఎఫ్ అయితే ఒక సైకిల్‌కి 40-45% ఉంటదనమాట సక్సెస్ రేట్. ఎందుకంత సక్సెస్ రేట్ హ్మ్. వేరియేషన్ అంటే లైక్ వి ఆల్రెడీ డిస్కస్డ్. హ్మ్. ఐయుఐలో మనం కొత్తగా ఏమి చేయం. ఏమి చేయము. ఆ! లోన దగ్గర పడే శాంపుల్‌ని ఇంకొంచెం క్లీన్ చేసి హ్మ్. లోపలికేస్తాం. దగ్గర చేస్తాం 2 గ్యామెట్స్‌ని. గుడ్డు ఇక్కడ ఓకే. రిలీజ్ అవుతది. హ్మ్. ఇంకా దగ్గర చేస్తే తొందరగా ఎళ్లి కలుస్తదేమో అనే హ్మ్. దీనితోటి ఐయుఐ. ఈ లోకల్‌గా గడ్డలు, ఇన్ఫెక్షన్స్ అవును. వీటి వల్ల కణాలు కొన్నిసార్లు పైకి ఎళ్ళలేకపోయినా ఈ హ్మ్. ఇబ్బంది ఉందేమో అనుకోని ఐయుఐ చేస్తామన్నమాట. అట్లాంటి కండిషన్స్‌లో ఐయుఐ అనేది చేయడం జరుగుతుంది. హ్మ్. బట్ దాని సక్సెస్ ఇంతే ఉంటది. ఎప్పుడైనా 10-15% ఉంటది. ఓకే. మాక్సిమం 15-20 ఓకే. ఇంకంతే. చాలా తక్కువగా. యాహ్! అంటే హ్మ్. ఇట్స్ స్టిల్ ఎ వైబుల్ ఆప్షన్. బట్ హ్మ్. ఇట్ డిపెండ్స్. డైరెక్ట్‌గా ఐవీఎఫ్ చేయాల్సిన అవసరం రాదు. దీంట్లో హ్మ్. కన్సీవ్ అయిపోతే ఇంక మనం ఐవీఎఫ్‌కెళ్ళాల్సిన అవసరం ఉండదు అవును. గదా! సో, ఐవీఎఫ్ అనేదేంటంటే మనం హ్మ్. అన్నీ చేసి తయారైన పిండాన్ని లోపల పెడతాం గాబట్టి, పెడతాము. అప్పుడు 40-45%. ఇంకా ఓకే. 50% ఏంటి మేడం అంటే హ్మ్. దట్ ఈస్ స్టిల్ బ్లాక్ బాక్స్ అనమాట. మనకు తెలీదు. హ్మ్. పిండము, గర్భసంచి ఆ! రెండిటిని మనం ప్రిపేర్ చేసి ఒక దగ్గర పెట్టాం. మొత్తం ఆ! ఆర్టిఫిషియల్‌గా. హ్మ్. ఆర్టిఫిషియల్. గర్భసంచి మామూలుగా ఉంటది గదా! తయారు హ్మ్. చేసిన పిండాన్ని లోపల పెట్టాం. లోపల ఓకే. పెట్టిన తర్వాత అది అతకడం, అతక్కపోవడం, లేకపోతే ఎంబ్రియో బావుందా లేదో చూసుకోవడం. ఇంకా ఆ రెండిటి మధ్య ఉంటదనమాట సక్సెస్ రేట్. ఓకే. 2 బావుంటే మంచి సక్సెస్ వస్తది. హ్మ్. వాటిలో ఏదో ఒకటి రాకపోతే ప్రెగ్నెన్సీ నెగెటివ్ రావచ్చు. ఐవీఎఫ్ చేసినా గూడా. అందుకని వరల్డ్ వైడ్ సక్సెస్ రేట్ గూడా 50% ఉంటది. హ్మ్. 50-60 మాక్సిమము. సో ఓకే. అయితే వచ్చిన ప్రతి పేషెంట్‌కి ఫస్ట్ ఐయూఐ చేసిన తర్వాతే ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారా? ఏ రకంగా ఉంటుంది మేడం? అగైన్ ఇప్పుడు కౌంట్ లేదు. హ్మ్. జీరో కౌంట్ ఉంది. హ్మ్. లేకపోతే కణాలు చాలా తక్కువున్నాయి. హ్మ్. సో, 15,000,000 కన్నా తక్కువున్నాయి. ఓకే. ఎన్ని సార్లు చేసినా రావట్లేదు. 8,000,000, 6,000,000 ఇట్లా ఉన్నాయి. హ్మ్. ఇట్లాంటప్పుడు ఏం చేస్తామంటే ఐవీఎఫ్ఏ చెప్తాము డైరెక్ట్‌గా. ఓకే. ఓకే. అండ్ తర్వాత ఏఎంహెచ్ అని మాట్లాడుకున్నాం మనం. హ్మ్. ఈ ఏఎంహెచ్ అనేదేంటి? గుడ్లు ఎన్నున్నాయి అని చూసుకునేది. ఓకే. దాంట్లో గూడా బాగా తక్కువున్నప్పుడు ఏంటంటే, ఎక్కువ నెలలు వేస్ట్ చేస్తూ ఉంటే, హ్మ్. మనకి ఇంకా ఆ ఏఎంహెచ్ అనేది పడిపోతుంటది. అంటే గుడ్ల సంఖ్య ఇంకా పడిపోతూ ఉంటుంది. హ్మ్. సో, అందుకని త్వరగా ట్రీట్మెంట్ కన్సీవ్ అయ్యే సక్సెస్ రేట్ ఎక్కువ అవును. ఐవీఎఫ్‌కి ఉంటది గాబట్టి, హ్మ్. ఆ ట్రీట్మెంట్ సజెషన్ జేయడం అనేది జరుగుతుంది. ఓకే. అయితే మనకు మ్యారేజ్ తర్వాత ఇదంతా ప్రాసెస్. హ్మ్. కానీ ముందుగానే మనం మ్యారేజ్‌కి బిఫోరే చిన్న పిల్లలప్పటి నుంచే లేడీస్ గానీ, అంటే జెంట్స్ గానీ దీనికి ఇన్‌ఫర్టిలిటీ రాకుండా కేర్ తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా మేడం? ఇంకా పూర్తి స్టడీస్ అయితే జరుగుతూ ఉన్నాయి. హ్మ్. ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అని ఉంటాయండి అవి. ఓకే. సో, వాటి ఎలా ఎఫెక్ట్ చేస్తాయంటే వాటిల్ని ఉబకకాయం అంటే ఒబెసిటీ హ్మ్. అండ్ తర్వాత రీప్రొడక్టివ్ సిస్టమ్‌ని అంటే ఓకే. పునరుత్పత్తి వ్యవస్థ హ్మ్. అండ్ తర్వాత కొన్ని క్యాన్సర్స్ ఓకే. వీటన్నిటికి కారణమవుతున్నాయి ఇవి. హ్మ్. సో, అందుకని మనం ఏం చేస్తే వీటన్నిటికి దూరంగా ఉండొచ్చు. హ్మ్. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటదంటే కడుపులో బిడ్డ నుంచి ఇంకది లైఫ్ లాంగ్ ఉంటదనమాట. ఇప్పుడు మదర్ ఓకే. తిన్నారనుకో వాటిల్ని, హ్మ్. లేకపోతే మదర్ వాటిని ఎక్స్‌పోజ్ అయ్యారనుకోండి, ఆ చేంజెస్ బేబీలో గూడా వస్తాయి అవి. ఓకే. అది. సో, ఈ కెమికల్స్‌ని ఎలా అవాయిడ్ చేయొచ్చంటే హ్మ్. నాన్ స్టిక్ పాన్స్ యూజ్ చేయకుండా ఉండటం. అండ్ ఓకే. తర్వాత మేజర్‌లీ ప్లాస్టిక్ కన్జంప్షన్ అది యూసేజ్ బాగా తగ్గించడం. తగ్గించడం. హ్మ్. ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఓకే. అండ్ క్యాన్డ్ ఫుడ్స్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ హ్మ్. అంటే లైక్ ఆహ్, హైలీ ప్రాసెస్డ్ షుగర్ గానీ, హ్మ్.
పాలకు సంబంధించిన వస్తువులు కానీ లైక్ Okay. మిల్క్ అండ్ చీజ్ ఇవన్నీ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే చాలా మంచిది. వీటన్నిటిలో ఇట్లాంటి సబ్స్టెన్స్ ఉంటాయని చెప్పి స్టడీస్ ఇప్పుడు మనకి. ఈ Okay. సబ్స్టెన్స్ మనం తింటూ ఉండడం తప్ప తింటూ ఉంటాం కదా, అది అవును. మన ఒంట్లో పేరుకుపోతాయి. Hmm. ఆ పేరుకుపోయి మనకి ఇట్లాంటి ఎఫెక్ట్స్ అనేవి ఇస్తుంటాయి అన్నమాట. సో Okay. దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్ వై ఇన్ఫర్టిలిటీ అనేది ఇంత వైడ్ రేంజ్లో ఇప్పుడు ఎందుకు ఉంది అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన లైఫ్ స్టైల్ కానీ చాలా మారిపోయింది. చాలా ఎక్కువగా చూస్తున్నాం కూడా ఇన్ఫర్టిలిటీ సో సమస్యని. వీటన్నిటిని అవాయిడ్ చేయాలి కొంచెం. అవాయిడ్ చేసి ఏమేం చేయొచ్చు, రీసైకిల్ చేసుకునేవి అంటే గాజు కంటైనర్స్లో మన ఫుడ్ పెట్టుకోవడం కానీ, మైక్రోవేవ్ హీట్ చేసుకునేటప్పుడు కూడా ఫుడ్ పెట్టేది పోర్సిలిన్ కానీ గాజుతో కానీ చేసుకోవడం. ఓకే. రీయూజబుల్ గ్లాస్ బాటిల్స్ లేకపోతే కాపర్ బాటిల్స్, ఏదో ఒక మెటల్ బాటిల్స్, వాటర్ తాగుతాం కదా రోజు మన ఇంట్లో. సో మ్యాక్సిమం ప్లాస్టిక్ ఎక్కడెక్కడైతే మనం యూజ్ చేస్తామో అక్కడ మనం ఒక ఆల్టర్నేటివ్ పెట్టుకోవడం ద్వారా చిన్న పిల్లలకి వాళ్ళకి ఫ్యూచర్లో ఎట్లాంటి రీప్రొడక్టివ్ ఇష్యూస్ రాకుండా, ఒబెసిటీ ఇష్యూస్ రాకుండా కాపాడుకోవడానికి అంటే ఛాన్సెస్ ఎక్కువగా వాళ్ళ మదర్ శ్రద్ధ తీసుకోవాలి. ప్రెగ్నెంట్ కపుల్ అయితే ట్రై చేసేటప్పుడు ఇలాంటి శ్రద్ధలు తీసుకోవాలి. ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ అవాయిడ్ చేసి ఈ రకంగా ఉంటే కొంచెం కమింగ్ ఫ్యూచర్లో మనకి ఇంత ప్రాబ్లము రాకుండా ఉంటుంది. రాకుండా ఉండొచ్చు. ఓకే. అయితే సేమ్ అంటే మనం చిన్న పిల్లలప్పటి నుంచి ఏ ఫుడ్ ఇవే హ్యాబిట్స్ అయితే ఉన్నాయో, మనము కొత్తగా పెళ్ళయింది అంటే మనం కిడ్స్ కోసం ప్లాన్ చేసుకుంటున్నాం అనే వాళ్ళకి కూడా మీరు ఇదే సలహా ఇస్తారా మేడం? ఫుడ్ వైజ్ కానీ ఫుడ్ వైజ్ ఫర్టిలిటీ ఫుడ్స్ ఉంటాయండి. ఫర్టిలిటీ ఫుడ్స్లో వైటమిన్స్ ఏమేమి ఎక్కువ అవసరం అంటే ఫర్టిలిటీకి వైటమిన్ ఈ, వైటమిన్ సి, ఓకే, లైకోపీన్ అనేది ఒకటి, క్యారటినాయిడ్స్ అనేది ఒకటి, ఫోలిక్ యాసిడ్ ఒకటి, యాంటీ ఆక్సిడెంట్స్, అండ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఫర్టిలిటీలో. ఇట్ బూస్ట్స్ స్పర్మ్, ఎగ్ క్వాలిటీ వీటన్నిటి మీద ఉంటుంది. ఇవి మనకి ఫుడ్స్ ఏం ఫుడ్స్ మేడం అని మీరు అడిగితే, రోజు మన మార్కెట్లో దొరికేవి లైక్ టొమాటోస్, క్యారెట్, ఎగ్, సన్ఫ్లవర్ సీడ్స్, లైమ్ జ్యూస్, ఎనీ లైమ్, ఒక లైమ్ జ్యూస్ కానీ లేకపోతే సంత్రపండు కానీ ఇట్లాంటివి. సో ఇవన్నీ మీకు ఈజీగా డార్క్ చాక్లెట్ అంటే పోయి కొనుక్కొని తినాల్సిన అవసరం లేదు. కొనుక్కొని ఇష్టంగా ఉన్న వాళ్ళు తినొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ అ కంపల్షన్. ఈ చెప్పిన అన్ని ఐటమ్స్లో ఒక అట్లీస్ట్ ఒక 4 గార్లిక్ ఒకటి 4 to 5 ఐటమ్స్ అన్న డైలీ ఫుడ్లో ఇంకార్పొరేట్ చేసుకోమని గట్టిగా సజెస్ట్ చేస్తాను. ఫర్టిలిటీ ఫుడ్స్ మెడికేషన్ ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. అమూల్య గారు, కొంతమంది మనకు జనరల్గా ఇళ్లలో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నారు అంటే వాళ్ళు ఇప్పుడే నాకు పెళ్ళి వద్దు అంటే, అరే నీ ఏజ్ పెరిగిపోతుంది, నువ్వు పెళ్లి చేసుకున్న ఫ్యూచర్లో పిల్లలు అవ్వరు నీకు, తొందరగా పెళ్లి చేసుకోవాలని. నిజంగా ఇది నిజమే అంటారా? ఎక్కువగా మనం లేట్గా వివాహం చేసుకుంటే పిల్లలు అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయంటారా? నిజమేనండి, అది మాత్రం నిజమే. కానీ అందరికి అలా ఉండాల్సిన అవసరం లేదు కానీ, బట్ మేజర్గా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఓకే. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు చాలా మంది వస్తున్నారు మా దగ్గరికి, సోషల్ ఫ్రీజింగ్ అంటాం అనమాట. దేనికి వస్తారంటే వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఉంటారు, వాళ్ళకి ఇప్పుడే చిల్డ్రన్ వద్దండి, మేము కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవాలనుకుంటున్నాము, బట్ వీఆర్ ఆల్రెడీ ఏజ్డ్, 32 years ఉన్నాయి నాకు, రాను రాను నా ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది, నా ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది, సో ఏదన్నా సజెషన్ చేయండి మాకు అని వస్తారనమాట. సో దట్ ఈస్ వెన్ అప్పుడు మేము ఇచ్చే సలహా ఏముంటుందంటే, సోషల్ ఫ్రీజింగ్ అంటే మీ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోండి, పెళ్ళి కాని వాళ్ళైతే మీ యూసైడ్స్ని ఫ్రీజ్ చేసుకోండి అని చెప్తామన్నమాట. సేమ్ ఇందాక చెప్పాను కదా, వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తాము, ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ అండర్ అనస్థీషియా ఎగ్స్ రిట్రీవ్ చేసి ఆ ఎగ్స్ని ఫ్రీజింగ్లో పెడతాం అనమాట. సో బేసికలీ ఇట్స్ ఊసైట్, అర్థం కావడానికి భాషలో ఎగ్స్ అని చెప్తూ ఉంటాం మనం. సో వాటిని ఫ్రీజ్ చేసుకున్న తర్వాత అవి ఇంకెన్ని సంవత్సరాలైనా ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైనా పెళ్లి చేసుకున్న తర్వాత ఇఫ్ దే ఆర్ కన్సీవింగ్ న్యాచురల్లీ దట్ ఈస్ ఫైన్. ఒకవేళ అలా కుదరని క్రమంలో ఏంటంటే ఊసైడ్స్ ఆల్రెడీ ఫ్రీజింగ్ ఉన్నాయి కాబట్టి, ఈ ఫ్రీజింగ్ మనకి ఎలా పనికి వస్తుంది మేడం అంటే కనుక, వయసుని మనం ఆపుతున్నాం. అది వాళ్ళు ఏ వయసులో ఉన్నప్పుడు మనం గుడ్డుని తీసామో ఆ గుడ్డు క్వాలిటీ ఆ వయసుకు తగ్గట్టుగానే ఉంటుంది. అంతేగాని ఇప్పుడు వాళ్ళ 35 years అయితే 35-year-old ఉండదు, వాళ్ళ 30 అప్పుడు ఎలా ఉంటుందో ఎగ్ అలానే ఉంటుంది. సో దట్ ఈస్ అ బూన్ అండ్ అడ్వాంటేజ్, హై అడ్వాంటేజ్. ఇలా చాలా మంది వస్తుంటారు పిల్లలు ఇప్పుడే వద్దనుకున్న వాళ్ళు. అండ్ తర్వాత కెరీర్ వైజ్ ఉమెన్ ఆర్ ఎవ్రీవేర్ గ్రోయింగ్ ఎక్స్పెనెన్షియలీ. అవునండి, కెరియర్ వైజ్. సో ఈ కెరియర్ స్టార్ట్ చేసుకుంటే రెండు బ్యాలెన్స్ చేయడం కష్టం కదండి. సో వాళ్ళ కెరియర్లో కొంచెం సెట్ అయిన తర్వాత
ఫ్యామిలీ ప్లాన్ గురించి చేసి ఆలోచించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట వాళ్ళకి. దే డోంట్ హ్యావ్ టు వరీ ఆర్ దే డోంట్ హ్యావ్ టు కాంప్రమైజ్ ఆన్ దేర్ కెరియర్ గోల్స్. అదొకటి. దట్ ఈస్ వాట్ ఈస్ సోషల్ ఫ్రీజింగ్. అండ్ ఇంకొకసారి క్యాన్సర్స్ వస్తాయి కదండి. ఈ క్యాన్సర్స్ ఉన్నప్పుడు కూడా ఏంటంటే కీమోటాక్టిక్ డ్రగ్స్ ఇస్తారనమాట. ఓకే. అంటే క్యాన్సర్కి సంబంధించిన మందులు ఇచ్చినప్పుడు ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ ఈ మందులు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ కణాలు, ఈ అండకణం కానీ లేకపోతే వీర్యకణం కానీ చాలా వెరీ సెన్సిటివ్ కణాలు అనమాట అవి. ఈ పవర్ డ్రగ్స్కి అవి పూర్తిగా ఎండిపోయినట్టు అయిపోతాయి. ఓకే. సో అప్పుడు వాళ్ళకి ఇప్పుడు బాగానే ఉంటుంది, పెళ్లి చేసుకున్న తర్వాత వెన్ దే వాంట్ టు హ్యావ్ దేర్ ఓన్ చిల్డ్రన్ అప్పుడు ఏమీ ఉండదు అనమాట, స్టెరైల్ అయిపోతారు వాళ్ళు. సో అలాంటి టైంలో ఏంటంటే ఇలాంటిది డయాగ్నోజ్ అయినప్పుడు క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు కదా, అదే క్యాన్సర్ స్పెషలిస్ట్ కూడా ఈ మధ్య చెప్తున్నారు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవండి ఫస్ట్ అని చెప్పి. ఓకే. సో చిన్నపిల్లలైనా కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు అయినా కానీ ఎవరైనా రావచ్చు, వచ్చి మా దగ్గర కన్సల్ట్ అయితే ఈ రకంగా మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు వాటిని. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందే వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి ఊసైడ్స్ తీసుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళైతే ఊసైడ్ తీసుకొని స్పర్మ్ కలిపి ఎంబ్రియో ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. ఎంబ్రియో ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న పిల్లలకైతే టిష్యూ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఈ అండాశయం టిష్యూ, ఈ స్పర్మ్ ఏమంటుందని టెస్టికల్ టిష్యూ, టెస్టికులర్ టిష్యూ, వీటన్నిటిని ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఫ్యూచర్లో దే డోంట్ హ్యావ్ టు ఫేస్ ద ప్రాబ్లం. ఓకే. అంటే చిల్డ్రన్ లేకుండా వాళ్ళు ఆల్రెడీ స్టెరైల్ అయిపోయి ఉంటారు కాబట్టి. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు క్యాన్సర్ ముందు కీమోథెరపీ తీసుకునేటప్పుడు కానీ డెఫినెట్గా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని ట్రీట్మెంట్కి బిఫోరే, ఎందుకంటే ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా దాని ఉపయోగం ఉండదు. సో ట్రీట్మెంట్ తీసుకునే ముందే ఇట్స్ మల్టీ డిసిప్లినరీ టీమ్ లాగా, ఇప్పుడు వాళ్ళు మేము కలిసి పనిచేసి, ఇప్పుడు క్యాన్సర్ స్పెషలిస్ట్ మేము కలిసి పనిచేసి దీన్ని వాళ్ళకి ఫ్యూచర్ బాగుండేటట్టు చూసుకోవాలి. ఓకే. అయితే మనకు న్యాచురల్గా బేబీ పుట్టడానికి ఆ బేబీలో ఉండే క్వాలిటీస్ అవన్నీ మనం ఇలా అండము ఇవి కలెక్ట్ చేసి పెట్టిన అలా పుట్టిన బేబీకి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అండి? ఏముండదు. ఓకే. అంటే మనకు న్యాచురల్ వేలో అయినలాగానే ఉంటుంది. న్యాచురల్గా కన్సీవ్ అవ్వరు అంతే కానీ అదే అండం అదే కణం కదా కలిసేది. సో దట్ ఈస్ ఏముండదు. అమూల్య గారు, చాలా మంది లేడీస్ లో ఈ మధ్య చూసుకుంటే పీసీఓడి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలో కొంచెం అంటే తల్లి అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి వాళ్ళు ఐవీఎఫ్ సైడ్ కానీ ఐయుఐ సైడ్ కానీ వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుందండి. పీసీఓడి ఉన్న వాళ్ళందరికీ పిల్లలు కలగరనేది కాదు. పీసీఓడి ఉంటే మాకు పిల్లలు కలగరని అనుకోకూడదు. కానీ చాలా మంది అదే భ్రమలో నోషన్లో ఉంటారు, కానీ అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళే ప్రెగ్నెన్సీ అయ్యి వస్తూ ఉంటారు. ట్రీట్మెంట్కి రెస్పాన్స్ కూడా బాగానే ఉంటుంది. ఈ ఐయుఐ డెఫినెట్గా చేసుకోవచ్చు. ఐయుఐఏ అవసరం లేదు, ఓవ్యులేషన్ ఇండక్షన్ చేసుకోవచ్చు. వేరే కారణాల చేత ఐయుఐ చేయాల్సిన అవసరం వస్తే ఐయుఐ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో పీసీఓడి ఇట్స్ నాట్ ఉంటే ఒక పిల్లలు కలగరని కాదు. కొన్నిసార్లు ఏంటంటే చాలా థిక్ పీసీఓ, చాలా బ్యాడ్ పీసీఓ కేసెస్ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు వాళ్ళకి మేము ఇంజెక్షన్స్ ఇచ్చిన, టాబ్లెట్స్ ఇచ్చిన రెస్పాన్స్ ఉండదు. ఓకే. ఇప్పుడు మేము మామూలుగా ఇంజెక్షన్స్ ఐయుఐకి కానీ ఓవ్యులేషన్ ఇండక్షన్కి కానీ లేకపోతే ఇంట్లో వాడుకోమని ఇచ్చే మందులకు కానీ దేనికి అవన్నీ ఇచ్చేది అండం ఎదుగుదల జరగడానికి. పీసీఓడి వాళ్ళల్లో నెలలు ఋతుక్రమం సరిగ్గా రాదు. 2 నెలలకి 3 నెలలకి అలా వస్తుంది కొంతమందికి 45 రోజులకి అలా వస్తుంది. సో ఆ విడుదల జరుగుతుంది కానీ ఎప్పుడు విడుదల జరుగుతుంది అనేది తెలియదు వాళ్ళకి. ఇంకొకటి 2-3 నెలలు రాని వాళ్ళకి ఏంటంటే అసలు అండం విడుదలే జరగటం లేదు. అండం విడుదల జరగటానికి మేము ఇంజెక్షన్స్ మందులు ఇస్తాం అనమాట. ఇచ్చిన తర్వాత లో డోస్ ఇంజెక్షన్స్ 2 ఇంజెక్షన్స్ ఇస్తాము మామూలు బేసిక్ ట్రీట్మెంట్కి అయితే. ఓవ్యులేషన్ ఇండక్షన్కి కానీ ఐయుఐకి కానీ మందులతో చూద్దాం మేడం అంటారు చాలా మంది. అట్లాగే మందులతో చూద్దాం అన్నప్పుడు ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం. ఆ ఓవరీని ఇండ్యూస్ చేసి గుడ్డుని తెప్పించడం ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే. అండ్ తర్వాత ఐయుఐ ఇప్పుడు మేల్ ఫ్యాక్టర్ ఉంది, అదే కపుల్లో కొంచెం మేల్ ఫ్యాక్టర్ ఉంది, లేదా చాలా సార్లు ఓవ్యులేషన్ ఇండక్షన్ చేసిన తర్వాత కూడా కన్సీవ్ అవ్వలేదు, అప్పుడు ఐయుఐ చేస్తాము. ఈ ఇంజెక్షన్స్ ఏవైతే ఇస్తామో కొంతమందికి చాలా మందికి రెస్పాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు సివియర్ పీసీఓ ఉన్నప్పుడు ఏంటంటే రెస్పాన్స్ ఉండదు, అసలు గుడ్డు ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా పెరగదు. అట్లాంటి అప్పుడు వాళ్ళకు కొన్ని జెనెటిక్ టెస్టింగ్ అనేది చేసి
పిసిఓడి ప్యానెల్ అని ఉంటుంది. ఆ జెనెటిక్ టెస్టింగ్ చేసి దాంట్లో ఏ ఇంజెక్షన్ పెడితే వాళ్ళకి బెటర్ రెస్పాన్స్ ఉంటుంది, లేకపోతే ఎందువల్ల ఇది రెస్పాన్స్ రావటం లేదు అనే ఇన్ఫర్మేషన్ మనం కొంచెం తెలుసుకొని ఆ రకమైన ఇంజెక్షన్స్ ట్రై చేయడం, లేదా ఇంకా డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది చూసుకోవడం. ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే మనము అదే ఇంజెక్షన్ ఇస్తాం, కాకపోతే డోస్ చాలా పెంచి ఎక్కువ రోజులు ఇస్తాం. ఓకే. ఒక 10-12 రోజుల పాటు ఇంజెక్షన్లు హై Daily డోస్ ఉంటుందా? డైలీ ఉంటాయి ఇస్తాం, కాబట్టి అప్పుడు అవి పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే. డోస్ పెంచుతాం కాబట్టి. సో అందుకని వాళ్ళకి కొంతమందికి ఐవీఎఫ్ అవసరం పడుతుంది, కొంతమందికి నార్మల్గానే కన్సీవ్ అవుతుంటారు. ఓకే. అయితే మామూలుగా మెడిసిన్ ఏదైనా తీసుకున్నప్పుడు మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారు. ఇప్పుడు మీరు ఆ ఇంజెక్షన్స్ హెవీ డోస్ అన్నారు కదా, దానివల్ల మళ్ళీ మనకు బాడీకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఈ ఇంజెక్షన్ అండి మనం ఇచ్చేది 24 గంటలు మాత్రమే ఉంటుంది బాడీలో. ఓకే. దాని తర్వాత వీన్ ఆఫ్ అయిపోతుంది దాని ఎఫెక్ట్. దానివల్ల అయితే ఎటువంటి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు. టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ నాసియా, వామిటింగ్, కొంచెం తిప్పినట్టు ఉండడం, వాంతులు అవ్వడం, హెడేక్ రావడం, ఇవన్నీ ఒక 10-15% చూస్తాం మేము. చాలా మందిని ఇంజెక్షన్స్ ఇస్తుంటాం కదా రెగ్యులర్గా, చాలా తక్కువ మంది కంప్లైంట్ చేస్తారు ఇవి మేము చెప్పినవి కూడా. కాకపోతే మేము ఇచ్చే ముందే ఇవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని వాళ్ళకి చెప్తాం కాబట్టి దే విల్ బి అవేర్. ఓకే. పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఇంజెక్షన్ మూలాన సైడ్ ఎఫెక్ట్ అయితే ఏముండదు. ఓకే. అయితే మనం ఐవీఎఫ్ అయిన తర్వాత ఏమైనా కేర్ తీసుకోవాల్సి ఉంటుందండి ప్రత్యేకించి? ఐవీఎఫ్ అయిన తర్వాత అంటే ఇప్పుడు సేమ్ మంత్ ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. కొన్నిసార్లు ఏంటంటే ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఏంటంటే అదే నెల పిండాన్ని లోపల పెట్టం. ఓకే. ఇప్పుడు గుడ్డుని తీసిన తర్వాత ఒక 5 రోజుల కంటే అది బయట ఉండదు. పిండం ఫామ్ చేసిన తర్వాత 5 రోజుల కంటే బయట ఉండదు. దాన్ని ఫ్రీజ్ అన్నా చేయాలి, లేకపోతే గర్భసంచిలో అన్నా పెట్టాలి. ఓకే. ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఏంటంటే ఎక్కువ అండాలు తయారీ జరుగుతాయి, మామూలు కన్నా ఎక్కువ, ఒక 20-23 ఇంకా ఎక్కువ వాళ్ళ రిజర్వ్ని బట్టి తయారవుతాయి. కానీ క్వాలిటీ అంత బాగుండదు. ఓకే. కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. సో పీసీఓడిలో ఎగ్ క్వాలిటీ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఇష్యూ. అంటే అది మనం ముందే తెలిసిపోతుందా అండి? క్వాలిటీ మనకు ముందు తెలియదు. స్పర్మ్ క్వాలిటీ మనం ముందు తెలుసుకోవచ్చు, కానీ ఎగ్ క్వాలిటీ మనకు ముందు తెలియదు. మరి మనం తీసుకునేటప్పుడు ఎట్లా అది తీసిన తర్వాత స్కోప్ లో చూస్తారు, ఎంబ్రియాలజిస్ట్ చూసి దాంట్లో అంటే గుడ్ ఎగ్ కి బ్యాడ్ ఎగ్ కి కొన్ని క్రైటీరియా ఉంటుంది కదా, అది మీట్ అయిందా లేదా అనేది చూసుకుంటాం అనమాట. ఓకే. సో అలా వచ్చిన తర్వాత ఎక్కువ ఎగ్స్ వస్తాయి కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. గర్భానికి రెడీగా ఉండాల్సిన హార్మోన్స్ ఉండవు అప్పుడు. చాలా సూప్రాఫిజియోలాజికల్ లెవెల్స్ అంటాం. సో ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఎందుకంటే ఎక్కువ ఎగ్స్ వస్తాయి కాబట్టి. సో ఆ ఎన్విరాన్మెంట్ బేబీ పెరగడానికి మంచిది కాదు. అందుకని ఆ మంత్ ట్రాన్స్ఫర్ వాళ్ళల్లో చెయ్యం. కొన్నిసార్లు గుడ్లు తక్కువ ఉంటాయి, ఒక 6 వస్తాయి, 7 వస్తాయి. 7 వచ్చినప్పుడు ఒక 2 ఎంబ్రియోస్ అట్లా ఫామ్ అయినా వాటిని ఏంటంటే అట్లాంటి వాళ్ళలో హార్మోన్స్ నార్మల్గా ఉంటే ఆ మంత్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అనమాట. ఓకే. సో ఐవీఎఫ్లో ఇలా ఉంటుంది ట్రీట్మెంట్. అదన్నీ మేము ముందే వాళ్ళకి పేషెంట్కి ముందే కౌన్సిల్, ఈ మంత్ అవ్వదండి ట్రాన్స్ఫర్, ఇవన్నీ బాగుంటేనే చేస్తాము. సో బికాస్ సక్సెస్ ఇంపార్టెంట్ కదా. అవును, అవును. ట్రీట్మెంట్తో పాటు ఖచ్చితంగా మోటివేషన్ క్లాసెస్ వాళ్ళకి అవసరం. కౌన్సిలర్ కూడా ఉంటారండి మనకి ఐవీఎఫ్ క్లినిక్స్ ప్రతి ఒక్క దగ్గర కౌన్సిలర్ ఉంటారు. కౌన్సిలింగ్ ఈజ్ మస్ట్ ఫర్ దెమ్, మస్ట్. కాబట్టి వాళ్ళు కౌన్సిలింగ్ సెషన్స్ కూడా అటెండ్ అవుతూ ఉంటారు. వాట్ ఎవర్ ట్రీట్మెంట్ దే ఆర్ గోయింగ్ ఆన్, కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. అండ్ మేము కూడా పదే చెప్పడం కూడా జరుగుతుంది. చాలా మంది డిస్హార్టన్ అవుతారు మధ్యలో. ఒకసారి ట్రాన్స్ఫర్ అయితే నెగిటివ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా బాధ ఉంటుంది కదా వాళ్ళకి. స్ట్రెస్, ఇన్ఫర్టిలిటీ ఈజ్ నాట్ దేర్ ప్రాబ్లం, ఇట్స్ సోషల్ ప్రాబ్లం. అది ఒప్పుకోరు, అందరూ అడిగే వాళ్ళే అవుతారు అప్పుడు, ఇంకా అవ్వలేదా ఇంకా అవ్వలేదా అని. వాళ్ళ మీద ఇంకా యాడెడ్ స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి డాక్టర్లుగా మేము చాలా టైం స్పెండ్ చేస్తాం పేషెంట్ తోటి. చూసి పంపించడం కాకుండా కొంచెం మాట్లాడడం, ఈ సమస్య గురించి ఎక్కువ వివరించడం, ఏం కాదని రియాష్యూర్ చేయడం, ఇవన్నీ చేస్తే వాళ్ళు దే విల్ ఆల్సో ఫీల్ బిట్ బెటర్. ఆ స్ట్రెస్ లెవెల్ కూడా కొంచెం తగ్గి ట్రీట్మెంట్ సక్సెస్ కూడా బెటర్గా ఉంటుంది. ఓకే. అయితే మనకు మీరు ఇందాక అన్నట్టుగా ఐయుఐ కన్నా ఐవీఎఫ్కి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది, బట్ 50-60% ఉంది అనుకున్నాం కదా. ఇంకా 40-45 ఉంటుందండి. ఓకే. వరల్డ్ వైడ్ వచ్చి 50-60% అంటే మిగతా అన్ని సెంటర్స్లో కలుపుకొని. అయితే ఒక్క పర్సన్కి అంటే ఎవ్రీ టైం వచ్చే ఛాన్సెస్ ఉండదు ఐవీఎఫ్ చేసినా కూడా అన్నారు. అలా ఎన్నిసార్లు అయినా ట్రై చేయొచ్చా అండి? చేయొచ్చు, ప్రాబ్లం ఏముండదు. చెయ్యొచ్చు, కానీ ఏ కారణం చేత మళ్ళీ చేయాల్సి వస్తుంది అనేది మనం అసెస్ చేసుకోవాలి. ఓకే. సో అసెస్ చేసుకొని నెక్స్ట్ సైకిల్కి మనం కావాల్సిన మార్పులు, ప్రీవియస్ సైకిల్లో ఏమేం జరిగింది, మనం నెక్స్ట్ సైకిల్లో ఇంకేమైనా మార్చడానికి ఉంటుందా, కొత్తగా చేయడానికి ఉంటుందా,
ఈ అవుట్కమ్ని పెంచడానికి వాళ్ళకి అనేది డిస్కస్ చేయాలి, కపుల్తో డిస్కస్ చేసి ఏమన్నా జెనెటిక్ టెస్టింగ్ అవసరమైతే జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని ఇంజెక్షన్స్ వేరే మార్చుకొని ప్రోటోకాల్ చేంజ్ చేసుకొని ఇవన్నీ చూసుకొని నెక్స్ట్ టైం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఓకే. అయితే ఎక్కువగా అంటే ఇలా జరగటానికి రీజన్ ఎక్కువగా ఏమై ఉంటుందండి? మీ దగ్గరికి జనరల్గా వస్తుంటారు ఏది కదా, జరగటానికి ఇట్లా అంటే ఛాన్సెస్ తక్కువగా ఉండడానికి, ఫెయిల్ అవ్వడానికి, సక్సెస్ కాకుండా. అదేనండి చెప్పా కదా ఇందాక లాస్ట్కి ఎలా అవుతుందంటే గర్భసంచి పిండం ఉమ్, ఉమ్. తయారు చేసేసి పిండం అవును, ఇంకా అవును. వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. ఉమ్. సో పిండం అన్నా బాగుండకుండా ఉండాలి, గర్భసంచి అన్నా బాగుండకుండా ఉండాలి. ఓకే, ఓకే. పిండం కోసం మనం తెలుసుకునే దానికి ఏంటంటే ఆ, పిండం జెనెటిక్ టెస్టింగ్ ఉంటుంది, పీజీటీఏ అని ఉంటుంది, అండ్ తర్వాత ఎన్ఐసిఎస్ నాన్ ఇన్వేజివ్ క్రోమోజోమల్ స్క్రీనింగ్. ఇవన్నీ పిండంని మనం ఫ్రీజ్ చేస్తాం కదా ఫామ్ అయిన తర్వాత, చేసే ముందు ఒకవేళ తీసుకోదలుచుకుంటే దాని నుంచి చిన్న నీరు తీసుకొని టెస్టింగ్కి పంపించవచ్చు. టెస్టింగ్కి పంపించి అందరికీ ఒక సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకే. ఆ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆ నెంబర్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్న రిపోర్ట్ ఇస్తారు మనకి. రిపోర్ట్ బాగుంది అనుకుంటే అది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే అందరికీ అడ్వైస్ చేయము ఈ టెస్ట్. ఫెయిల్డ్ సైకిల్స్కి, ఎస్పెషల్లీ ఫెయిల్డ్ సైకిల్స్కి, ఇఫ్ యూ వాంట్ టు నో ద రీజన్స్ మోర్, అప్పుడు ఇది చేసుకొని వెళ్తే ఇంకొంచెం సక్సెస్ అట్లీస్ట్ సక్సెస్ ఎలా పెరుగుతుందంటే అండి, బాగలేని దాన్ని మనం పెట్టుకోం కాబట్టి సక్సెస్ పెరుగుతుంది అలా అనుకోవాలి. ఓకే. సో దట్ ఈస్ హౌ ఇలా ఉంటుంది. ఓకే. అయితే కొంతమందిలో ఏంటంటే పెళ్ళై చాలా ఇయర్స్ అవుతుంది, పెళ్ళైన వెంటనే అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది, మిస్క్యారీ అయిపోతుంది, అలా చాలా ఇయర్స్ కంటిన్యూ అవుతానే ఉంది అని అంటే వాళ్ళకి నార్మల్గా న్యాచురల్ వేలో ప్రెగ్నెన్సీ అవ్వటానికి మీరు అంటే ట్రీట్మెంట్ కానీ ఫుడ్ అలా అడ్వైస్ చేస్తారా, లేదంటే ఐవీఎఫ్కి వెళ్ళమంటారా అండి? డెఫినెట్గా కన్సల్టేషన్ అయిన తర్వాత హిస్టరీ మొత్తం తీసుకున్నాక ఇట్లా ప్రెగ్నెన్సీ లాసెస్ రికరెంట్గా ఉంటున్నాయి అంటే మనం చెప్పే ఫర్టిలిటీ ఫుడ్స్ ఎట్లయినా అందరికీ చెప్తాం కపుల్కి. సో ఎందుకు ఇలా అవుతుంది అనేది తెలుసుకోవాలి మనం. ఓకే. దానికి కొన్ని పరీక్షలు చేస్తాం. భార్యలో భర్తలో వాళ్ళిద్దరు జన్యు కలిసినప్పుడు ఎదుగుదల పిండం సరిగ్గా అవ్వట్లేదా అనే టెస్టింగ్ ఒకటి. ఓకే. మిస్క్యారేజ్ అయినప్పుడు ఆ మిస్క్యారేజ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రోడక్ట్స్ని టెస్టింగ్కి పంపించడం, ఏ లోపం చేత అయ్యింది, కారణం ఏంది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము అన్నమాట. ఓకే. హార్మోన్ టెస్ట్లు అంటే జెనెటిక్ టెస్ట్లు, ఈ స్పర్మ్లో డిఎఫ్ఐ అని సెమెన్ అనాలిసిస్లో అడ్వాన్స్డ్ టెస్ట్ అనమాట అది. ఓకే. డిఎఫ్ఐ అంటే దాంట్లో ఏమన్నా ఎక్కువ డిఎన్ఏ డ్యామేజ్ ఉందా స్పర్మ్లో, ఆ డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఇట్లా రిపీటెడ్ మిస్క్యారేజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో థ్రాంబోఫిలియా అంటే బ్లడ్ సప్లై సరిగ్గా ఉందా లేదా గర్భసంచికి. ఓకే. ఆ సప్లై, ఈ థ్రాంబోఫిలియా అనేది పాజిటివ్ ఉంటే దాంట్లో చాలా టెస్టులు ఉంటాయి, దాంట్లో ఏ ఒక్కటి పాజిటివ్ వచ్చినా కూడా రక్తంలో గడ్డగట్టుకునే గుణం ఎక్కువ ఉండటం. ఓకే. రక్తస్రావం ఫ్రీగా అవ్వాలి కదా, ఇట్లా గడ్డగట్టుకుంటూ ఉంటే అవ్వదు కాబట్టి ఏర్పడిన పిండానికి రక్తం సరిగా అందాల్సిన విధంగా అందదు కాబట్టి మిస్క్యారేజ్ అయ్యిందా, ఇలా ఒక్కొక్కటి కారణాలు చూసుకుంటూ వస్తాం. ఇందాక చెప్పినట్టు ఏఎంహెచ్, వయస్సు మెయిన్ ఇంపార్టెంట్. ఏఎంహెచ్ కూడా చాలా తక్కువ ఉంది అనుకోండి, అట్లాంటప్పుడు కూడా గుడ్ క్వాలిటీ అనేది తక్కువ ఉండొచ్చు. సో ఇలా మనం స్టెప్ వైజ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసుకుంటూ చూస్తామన్నమాట. ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేస్తాం కపుల్ని, ఎందుకంటే మళ్ళీ కూడా ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ కూడా మనం అలాంటి ఇబ్బందులు ఉండకూడదు. అండ్ టెస్ట్లు, మెడిసిన్స్ అన్నీ పక్కన పెడితే టీఎల్సి అనమాట, టెండర్ లవ్ కేర్, ఆ కపుల్కి ఎస్పెషల్లీ ఆ 3 చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఇలా అవుతుంది అంటేనే మన ఫీలింగ్ మనకు ఆ బాధ ఉండగా పక్కన వాళ్ళ నుంచి వచ్చే ఆ మాటలు అవి ఎక్కువ ఇబ్బంది పెడతాయి. అందుకని భార్యాభర్త ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్గా ఉండాలి. అవునండి. ఇన్వెస్టిగేషన్ కూడా ఎప్పుడు భార్యాభర్త రావాలి మా దగ్గర కలిసేటప్పుడు, కన్సల్టేషన్ తీసుకునేటప్పుడు ఇద్దరు రావాలి. ఎందుకంటే సమస్యలు ఎవరిలో ఉంటాయి ఇందాక మీకు చెప్పి, తనకి ఉంటాయి, ఇద్దరికి కలిపి ఉంటాయి. సో ఇంకెవరిని ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళకి ధైర్యం చెప్పుకుంటూ, అండ్ ఈ జర్నీకి కొంతమందికి చాలా లాంగ్ జర్నీ ఉంటుంది. ఆ లాంగ్ జర్నీ ఉన్నప్పుడు ఏంటంటే కొన్నిసార్లు నిరాశ చెందుతారు, ఇంకా ఏం చేస్తాము మాకు వద్దు అని వదిలేస్తారు. సో అట్లా కాకుండా పాజిటివ్ ఎఫర్మేషన్స్ అనమాట, ఏం లేదు, బాగా జరుగుతుంది, ఏం పర్లేదు, నా బాడీ పర్ఫెక్ట్ కేపబుల్, నేను ప్రెగ్నెంట్ అవుతాను అని మనం చెప్పుకుంటూ ఉండాలన్నమాట. పర్లేదు, నేను అన్ని తీసుకోగలను, ఇవన్నీ నేను నా ఫ్యూచర్ బేబీ కోసమే కదా అని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారంటే మెంటల్ హెల్త్కి చాలా బాగుంటుంది. అండ్ మెన్కి పెద్ద ఎక్కువ ఉండవు కాబట్టి, బట్ దేర్ ఆల్సో అండర్గో ఎ లాట్. కనిపించేది ఆడవాళ్ళది కనిపించిన మనసులో మగవాళ్ళకి కూడా చాలా బాధగా ఉంటుంది కదా, వెన్ దే కాంట్ ఫాదర్ ఎ చైల్డ్.
సో వాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉండాలి ఇట్లాంటి పాజిటివ్ ఇన్ఫర్మేషన్స్. అండ్ త్రూ అవుట్ దిస్ ఫర్టిలిటీ జర్నీ ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము ఏం చూస్తామంటే ఒకరికొకరు ఎగనెస్ట్ అయిపోతుంటారు అనమాట. అంటే నీ వల్లే ఈ నీ వల్లే బ్లేమ్ చాలా చూస్తుంటాం. ఎక్కువ లేడీస్ పైన పడుతుంటది. డెఫినెట్గా ఎక్కువ లేడీస్ మీద పడుతుంటే బలహీన వర్గం కదా, అందుకని లేడీస్ మీద పడుతుంటుంది. బట్ దట్ ఈస్ వాట్ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ మేము చెప్తూనే ఉంటాం, లోపాలు ఎత్తుక్కోకండి, కపుల్గా డీల్ చేయండి అనేది. దట్స్ వేర్ కౌన్సిలింగ్ ప్రాబ్లం ఇద్దరిది అనుకోవాలి. అనుకోవాలి. నిజంగా అలా అనుకుంటే చాలా బాగుంటుంది. అలా అనుకుంటే బాగుంటుంది. ఒకవేళ అది అంత సక్సెస్ కాకపోయినా ఫీల్ దే విల్ అట్లీస్ట్ హ్యావ్ ఈచ్ అదర్, ఒకరికొకరు చెప్పుకోగలుగుతారు. అవును, ఎట్లయినా అంటే ఒకరి సపోర్ట్ లేకుండా ఒక్కరే ఇదంతా చేస్తున్నారు అంటే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది సక్సెస్ అవ్వకపోతే. స్ట్రెస్ చాలా ఉంటుంది అనమాట ఫర్టిలిటీ కపుల్ కి. బికాస్ చెప్పా కదా, ఇట్ ఇస్ అ సోషల్ ఇష్యూ. ఏదన్నా చిన్నదైతే లోపల కనిపించకుండా ఉంటది, మనం బాధపడతాం సరిపోతుంది. కానీ ఇదేంటే ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంటారు కాబట్టి వాళ్ళకు కూడా చాలా స్ట్రెస్ ఉంటుంది. అందుకని ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే చాలామంది అంటే ఇంత అవగాహన లేకుండా కొంతమంది దీని గురించి డీటెయిలింగ్గా తెలియక చాలామంది ఉంటుంటారండి. అలాంటి వాళ్ళు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ ద్వారా ఇంకా ఉపయోగం లేదు, ఇలా వెళ్ళండి అని చెప్పినప్పుడు టెన్షన్ తీసుకుంటుంటారు. అసలు ఏంటి, ఎలా, ఎంత ఖర్చు అవుతుందో, అంటే చేస్తే బాగుంటుందా, మాకేమైనా ఎఫెక్ట్ ఇలాంటి టెన్షన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి సింపుల్గా మీరు ఏం చెప్తారు? ఏదన్నా ఇప్పుడు మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు సమస్య 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 అనుకుంటుంటే అది సమస్యలానే మిగిలిపోతుంది. దాని వైపు మనం నడవడం మొదలు పెడితే కొంచెం టెన్షన్ తగ్గుతుంది. ఇది పరీక్ష చేయించుకోమన్నారు, ఇలా చేయమన్నారు, చేసేద్దాము, చేసి చూద్దాము, ఇలా ఉండాలి వాళ్ళ థింకింగ్. ఇంకా భయపడుతూ ఉంటే ఇంకా భయం ఎప్పటికీ అలానే ఉంటుంది. దాంతోపాటు టైం గడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు మనం ఏమి చేయలేని స్థితిలో కూడా వెళ్ళిపోతాం. అవును. సో అందుకని ఏదన్నా ఉన్నప్పుడు వెంబటే రావడం, చూపెట్టుకోవడం, చెప్పింది చేయించుకోవడం చేస్తే వాళ్ళకు కూడా దాని వైపు వెళ్తున్నారు కాబట్టి, ఏదో ఒక యాక్షన్ చేస్తున్నారు కాబట్టి, ఇది చేసాం కదా అవుతుంది, లేదు చేసాం కదా అవుతుందిలే చూద్దాము అనే ఇది వస్తుంది అనమాట. వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవాలి. అది మేము డెఫినెట్గా చెప్తాము. మా దగ్గరకు వచ్చినప్పుడు డెఫినెట్గా ఎవ్రీ కన్సల్టేషన్ లో వాళ్ళకి చెప్పడమే జరుగుతుంది. బట్ వాళ్ళు కూడా అట్లా అనుకుంటే ఆ భయాలు కొంచెం తగ్గుతాయి. ఓకే, అంటే ఖర్చు విషయానికి వస్తే సామాన్యులు కూడా అంటే ఎఫర్ట్ చేసే ప్రైసే ఉంటుందా, లేదంటే ఎలా ఉంటుందండి? ఈ ఇంజెక్షన్స్ అంటే కొంచెం కాస్ట్ ఉంటాయి కదండి. బట్ చాలా మంది వచ్చి చేయించుకుంటుంటారు. దే ఆర్ నాట్ వెరీ కాస్ట్లీ కూడా ఏం కాదు. అంటే ట్రీట్మెంట్ కావాలనుకున్నప్పుడు కొన్ని వాళ్ళకి తగ్గట్టు చూసుకొని మేము చేస్తుంటాము కొన్ని. సో కాస్ట్ అయితే ఉంటుంది. ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగానే ఉంటుంది, పర్వాలేదు. అందరికీ అందుబాటులో ఉండకపోయినా బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ హ్యావ్ ఇది. నిజంగా అంటే చాలా మంది నిజం చెప్పాలంటే ఇన్ఫర్టిలిటీ ఎక్కువైపోయిందండి ఈ మధ్య కాలంలో. మ్యారేజ్ అయింది అంటే ఇంట్లోంచి కొంతమంది ఏంటంటే మెచ్యూరిటీగా ఉన్న వాళ్ళు మమ్మీ సైడ్ కానీ అంటే అమ్మాయి సైడ్ కానీ అబ్బాయి సైడ్ కానీ పర్లేదు వాళ్ళకంటే ఇంకా ముందు ముందు ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ సెట్ అవ్వాలి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. కొంతమంది పెళ్ళయింది ఒక 1 year అయిందంటే స్టార్ట్ చేసేస్తారు. వీళ్ళకి అవ్వలేదన్న బాధ పక్కన పెడితే వాళ్ళు అంటున్నారన్న బాధ ఎక్కువగా ఉంటుంది. అసలు ఆ ప్రెషర్ మామూలుగా ఉండదు. నిజంగా ఇలాంటివన్నీ వాళ్ళలో ఉన్న సమస్యలు, వాటికి పరిష్కారాలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి, చాలా క్లియర్ చేశారు కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.